చేస్తే ఇంకా చిన్నపిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారం దిశలో ముందడుగు. కృష్ణా గోదావరి నీటి సమస్యలపై కమిటీ వేయాలని సీఎంల నిర్ణయం. జల వివాదాల్ని నెల రోజుల్లో కొలిక్కి తేవాలని అంగీకారం. బనకచెర్ల అంశం చర్చకు రాలేదన్న రేవంత్ రెడ్డి, కమిటీ చర్చిస్తుందన్న నిమ్మల. కేంద్రం మధ్యవర్తిగానే ఉందన్న రేవంత్, భేటీలోని నిర్ణయాలు తెలంగాణకు విజయాలని వ్యాఖ్య. బీఆర్ఎస్ తప్పుల్ని సరిదిద్దుతున్నట్టు స్పష్టీకరణ. తెలంగాణలో ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ చీఫ్. బదిలీ కోసం డీఈ నుంచి లంచం తీసుకుంటూ దొరికిపోయిన కనకరత్నం. ఏపీలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కేంద్రానికి చంద్రబాబు విజ్ఞప్తి. వేర్వేరు ప్రాజెక్టులకు సహకరించాలని ఆర్థిక మంత్రికి వినతి. సాగునీటి సౌకర్యాలు, గోదాముల సామర్థ్యం పెంపునకు కేంద్రం చర్యలు. 24,000 కోట్ల ఖర్చుతో ధన ధాన్య కృషి యోజనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే 100% సుంకం. భారత్, చైనా, బ్రెజిల్లకు నాటో హెచ్చరిక. శాంతి చర్చలకు పుతిన్ను ఒప్పించాలని ఒత్తిడి. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా గోదావరి నదీ జలాలపై తలెత్తిన సమస్యల పరిష్కారం దిశగా ముందడుగు పడింది. ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి నేతృత్వంలో సమావేశమైన ఇరు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమస్యలు, వివాదాలపై చర్చించేందుకు ఇంజనీర్లు, అధికారులతో కమిటీ వేయాలని నిర్ణయించారు. నెల రోజుల్లోపు సమస్యలు కొలిక్కి తేవాలని అంగీకారానికి వచ్చారు. సమావేశంలో బనకచెర్ల అంశం చర్చకే రాలేదని తెలంగాణ సీఎం చెప్పగా, బనకచెర్లపైన కమిటీ చర్చిస్తుందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి వివరించారు. ఢిల్లీలోని కేంద్ర జలశక్తి శాఖ కార్యాలయంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖల మంత్రులు, అధికారులు, ఇంజనీర్లు సమావేశమయ్యారు. జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ సమక్షంలో గంటన్నర పాటు నదీ జలాల అంశంపై ఇరువురు చర్చలు జరిపారు. ఈ సమావేశం కోసం పోలవరం, బనకచెర్ల అంశాన్ని సింగిల్ ఎజెండాగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించగా, ఆ అంశంపై చర్చ అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. పాలమూరు, రంగారెడ్డి, డిండి, సమ్మక్క సాగర్ ప్రాజెక్టుల అనుమతులు సహా 13 అంశాలతో ఎజెండా తెలంగాణ ప్రతిపాదించింది. జలశక్తి మంత్రి పాటిల్ సమక్షంలో చర్చలు జరిపిన ఇరువురు నేతలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏ రాష్ట్రం ఎంత నీరు వాడుకుందో తెలుసుకునేందుకు రిజర్వాయర్ల వద్ద టెలిమెట్రీల ఏర్పాటుకు అంగీకారానికి వచ్చారు. శ్రీశైలం మరమ్మతులు, రక్షణ చర్యలపై చర్చించిన సీఎంలు జలాశయాన్ని కాపాడుకోవాలని నిర్ణయించారు. గతంలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం మేరకు కృష్ణా బోర్డును అమరావతిలో ఏర్పాటు చేయాలని, గోదావరి బోర్డును హైదరాబాద్ లో కొనసాగించాలని నిర్ణయించారు. కృష్ణా గోదావరి జలాలపై ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలపై సాంకేతిక నిపుణులు, అధికారులతో కమిటీ ఏర్పాటుకు నిర్ణయించారు. అవసరమైతే మరోసారి సమావేశం కావాలని భేటీలో నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమావేశం తర్వాత చెప్పారు. పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టు అంశం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి అంశం మీద, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి ఏవైతే రేజ్ చేసిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో పరిష్కారం చూపేటటువంటి విధంగా మరి ఇటు టెక్నికల్, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్తో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం జరిగింది. రేపు మండే లోపుగానే ఈ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని ముందుకెళ్లాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, టెలిమెట్రీల ఏర్పాటు ఖర్చును తామే భరిస్తున్నట్లు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. విభజన చట్టం ప్రకారం శ్రీశైలం డ్యాం మరమ్మతుల బాధ్యత ఏపీదేనన్న ఆయన మరమ్మతులకు ఏపీ అంగీకరించిందన్నారు. ఈ సమావేశంలో బనకచెర్ల అంశం చర్చకు రాలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.
వాళ్ళు బనకచర్ల గోదావరి బనకచర్ల వాళ్ళు కడతామని అడిగితే కదా మేము ఆపమని చెప్పడానికి. ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు. కృష్ణా నది మీద గోదావరి నది మీద ఉమ్మడి రాష్ట్రాలకు ఉన్న సమస్యల్ని చర్చించడానికి, సమస్యల్ని గుర్తించడానికి అధికారులు ఇంజనీర్లతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో చర్చించిన తర్వాత మిగతా అంశాలు ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చించుకోవాలని నిర్ణయం తీసుకున్నాము. లేదు, ఇది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాదు. ఇట్ ఈస్ జస్ట్ ఇన్ఫార్మల్ మీటింగ్ ఆర్గనైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జల్ శక్తి టు బ్రేక్ త్రూ సర్టెన్ ఇష్యూస్. కేంద్ర మంత్రి కేవలం మధ్యవర్తిగా మాత్రమే ఉన్నారని, ఏ రాష్ట్రానికి మద్దతు పలకలేదని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో నిర్ణయాలను తెలంగాణ విజయంగానే చూడాలని సీఎం వివరించారు. Definitely this is success for Telangana. Why? Because all these days there is an allegation against Andhra Pradesh. They are withdrawing water more than what they have indicated. Now they have agreed to put in a telemetry. That is point number one. Point number two, they have agreed to repair and restore Srisailam project also. That is also one success story. Third one, we have taken a decision that we wanted to appoint an officers and engineers committee. Identify what are the pending issues. Where they have to discuss in preliminary level, then we will take a final call on those issues. సమస్యల పరిష్కారానికే వచ్చామన్న రేవంత్ గొడవలకు కాదన్నారు. ఏపీ తెలంగాణ గొడవలు పెట్టుకోవాలని కొందరు చూస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ గతంలో తెలంగాణ హక్కులను ఏపీకి ధారాదత్తం చేశారన్న రేవంత్ ఆయన చేసిన తప్పులను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో బనకచెర్ల ప్రస్తావనే రాలేదంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంపై మాజీ మంత్రి హరీష్ రావు అభ్యంతరం తెలిపారు. బనకచెర్ల ఇతర అంశాల పరిష్కారానికే కమిటీ వేస్తున్నట్టు ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు చెబితే రేవంత్ రెడ్డి చర్చకు రాలేదని ఎలా అంటారని ప్రశ్నించారు. ఆ కమిటీ నిర్ణయాన్ని అంగీకరిస్తారని సీఎం ఎలా చెబుతారని నిలదీశారు. సీఎం మాటలు చేతలకు పొంతనలేదని చెప్పిన హరీష్ ఆయన ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నది బీజేపీ టీడీపీల రిమోట్ పాలన జరుగుతూ ఉంది. ఇదే రేవంత్ రెడ్డి నిన్న కాక మొన్న ఏం మాట్లాడిండు, బనకచెర్లపై మీటింగ్ పెడితే కలిసేదే లేదు, ఢిల్లీ మీటింగ్ ను బైకాట్ చేస్తా అని లీకులు ఇచ్చిన రేవంత్ రెడ్డి మీటింగ్ లో పాల్గొన్నాడు, కమిటీ వేయడానికి ఒప్పుకున్నాడు. ఒప్పుకోవడమే కాదు, ఆ కమిటీ నిర్ణయం శిరోధార్యం కదా, కమిటీ చెప్పినప్పుడు ఒప్పుకోవాల్సిందే అంటుండు. చంద్రబాబు నాయుడు చేతిలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉన్నది, ఆయన ఒత్తిడి పెట్టి రేపు కమిటీ రిపోర్ట్ తెస్తే నువ్వు ఒప్పుకుంటా నువ్వెట్లు చెప్తావు? అది రాష్ట్రానికి నష్టం జరిగితే, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటే అవసరమైతే పోరాడతా సుప్రీంకోర్టు పోతా అని చెప్పాలి. కానీ ఒప్పుకుంటా శిరసా వహిస్తా అని ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తలూపుతావు ఇవాళ చెప్తా ఉన్నారు. నదీ జలాల హక్కుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీ పడదని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తేల్చి చెప్పారు. గత ప్రభుత్వం ఆంధ్ర ప్రాంతానికి నీళ్లు ఇవ్వడంపైనే ఆలోచించిందని ఆయన ఆరోపించారు. పెద్దపల్లిలో ఇందిరా మహిళా శక్తి సంబరాల సభలో మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, తుమ్మల పాల్గొన్నారు. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఈ సందర్భంగా మంత్రులు చెప్పారు. ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పటికీ హామీలు నెరవేరుస్తున్నామని వివరించారు. రుణమాఫీ కింద రైతుల ఖాతాల్లో ఒకేసారి 21,000 కోట్లు వేశామన్నారు. కాళేశ్వరం సమీపంలోని రైతులకు నీరు ఇవ్వకుండా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని బీఆర్ఎస్ పై మంత్రులు విమర్శలు చేశారు. బంకచర్లకు సంబంధించి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఒప్పుకునేది లేదు. మనకు నీటికి సంబంధించి, నీటి అంశాలకు సంబంధించి, గోదావరి నది జలాలకు సంబంధించి ఈ రోజు మన వాటా ఏ విధంగా ఉండాలో అంతవరకు వాటాని తప్పకుండా తీసుకుంటాం. ఈ ప్రాంతానికి సంబంధించిన నీరు ఇక్కడ అందిన తర్వాత మరి ఇతర ప్రాంతాలకు పోవటమో లేదో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం. కూలిపోయిన డ్యాంలకు సంబంధించి ఈరోజు గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ ఉన్న జిల్లా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం. దీనికి జవాబు చెప్పమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆనాడు లేని ఆరాటం ఈ రోజు వచ్చింది వారికి. రాజధాని అమరావతిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో బ్యాడ్మింటన్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు సహకరించాలని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాను సీఎం చంద్రబాబు కోరారు. ఢిల్లీలో మన్సుఖ్ మాండవియాతో సమావేశమైన చంద్రబాబు ఖేలో ఇండియా మార్షల్ ఆర్ట్స్ 2025ను ఏపీలో నిర్వహించేందుకు అవకాశం ఇవ్వడంపై ధన్యవాదాలు తెలిపారు. ఆ క్రీడల నిర్వహణకు 25 కోట్లు విడుదల చేయాలని కోరారు. కృష్ణా తీరంలో వాటర్ స్పోర్ట్స్ శిక్షణా కేంద్రాలు, నాగార్జున వర్సిటీ, కాకినాడలో నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ల ఏర్పాటుకు గతంలో పంపిన ప్రతిపాదనల్ని గుర్తు చేశారు. తిరుపతి, రాజమహేంద్రవరం, కాకినాడ, నరసరావుపేటల్లో ఖేలో ఇండియా కింద మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల్ని పూర్తి చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం అభివృద్ధికి 27 కోట్లు, గుంటూరు బీఆర్ స్టేడియంలో మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటుకు 170 కోట్లు, వివిధ ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధికి 341 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసిన చంద్రబాబు వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కు ఆర్థిక సహాయం అందించాలని కోరారు.
2025-26 సంవత్సరానికి సాస్కీ కింద అదనంగా 10,000 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అమరావతికి 2వ విడత నిధులు విడుదల చేయాలని కోరారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సహకరిస్తున్న కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రతిభ, అవకాశాల కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న నాన్ మెట్రో నగరాల్ని హైలైట్ చేసే లింక్డ్ఇన్ మొట్టమొదటి సిటీస్ ఆన్ ద రైజ్ నివేదికలో విశాఖపట్నం, విజయవాడ 1, 3వ స్థానాన్ని దక్కించుకోవడం గర్వకారణమని సీఎం హర్షం వ్యక్తం చేశారు. నియామక ధోరణులు, ప్రతిభను ఆహ్వానించడం, ఉద్యోగాల సృష్టి ఆధారంగా వచ్చిన ర్యాంకులు భవిష్యత్తు పారిశ్రామిక విధానాల ప్రభావాన్ని ప్రతిబింబిస్తాయని తెలిపారు. టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ క్యాంపస్లు సహా క్వాంటమ్ వ్యాలీ, ఏఐ విశ్వవిద్యాలయాల ఏర్పాటుతో ఐటీ, అధునాతన సాంకేతికతలకు ఏపీ కేంద్రం కానుందని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు. హామీల్ని గుర్తు చేసేందుకు తాము కార్యక్రమాలు నిర్వహిస్తే ఎదురు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీని అణిచివేయడం ద్వారా ప్రజల గొంతును నొక్కాలని చూస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు. వైసీపీ హయాంలో పోలీసులు అత్యుత్తమ పనితీరు, సంస్కరణలతో పీపుల్స్ ఫ్రెండ్లీగా ఉండేవారని జగన్ అన్నారు. ఇప్పుడు డీజీ స్థాయి, ఎస్పీ స్థాయి అధికారులపై తప్పుడు కేసులు పెట్టి విచారణ పేరిట వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇవన్నీ భరించలేకే యువ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ కౌశల్ రాజీనామా చేసి వెళ్లిపోయారని చెప్పారు. కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్పై దాడి దారుణమని జగన్ మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి పైన అయినా సరే, మా పార్టీకి చెందిన గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న నాయకులపైన అయినా సరే, చివరకు సోషల్ మీడియా కార్యకర్తల పైన అయినా కూడా ఇవే తప్పుడు ఫిర్యాదులు, తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో కేసులు పెట్టడం. పేరుని నాని ఏదో ఒక సినిమా డైలాగుల గురించి ఏదో మాట్లాడాడట, డైలాగులు కొడితే కొట్టినాడు. వీళ్ళకి వచ్చే నష్టం ఏంది అంటాను నేను. నీకు డైలాగులు నచ్చకపోతే సెన్సార్లు తీసేయండి. మరి సినిమాలు ఎందుకు తీస్తున్నారు స్వామి? మీరు ఆపేసేయండి, మూసేయండి. జగన్ మానవత్వం ఉన్న మనిషిలా వ్యవహరించడం లేదని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. ప్రసన్న కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే హైకోర్టు కూడా తప్పుపట్టిందని తెలిపారు. కానీ జగన్ ఒక్కరే సమర్థిస్తున్నారని తెలిపారు. సొంత చెల్లిపైనే తప్పుడు ప్రచారం చేసిన నీచ చరిత్ర జగన్దని ధ్వజమెత్తారు. జగన్ ఒకసారి తలకాయ, మరోసారి మామిడికాయలు తొక్కించారని దుయ్యబట్టారు. రప్పా నరుకుతామనడం తప్పు కాదన్న జగన్ వ్యాఖ్యల్ని ప్రజలు గమనించాలని అనిత కోరారు. మరోవైపు ధనుంజయ రెడ్డిని మచ్చలేని అధికారిగా జగన్ ప్రశంసించడం సిగ్గుచేటని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఎక్స్లో స్పందించిన ఆయన ధనుంజయ రెడ్డిని వేధిస్తున్నారన్న జగన్ మాటలు వినడానికే కంపరంగా ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ను ఆటవిక రాజ్యం చేసింది జగన్ అని కోటంరెడ్డి ఆరోపించారు. వైసీపీనే సైకో పార్టీగా గుర్తించి ప్రజలు జగన్కు బుద్ధి చెప్పారని తెలిపారు. 11 సీట్లకే పరిమితం చేసిన జగన్కు ఇంకా బుద్ధి రాలేదని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దుయ్యబట్టారు. అటు సినిమా డైలాగులు వాడటం తప్పు కాదని చెబుతున్న జగన్ హైకోర్టుకు వెళ్లి వివేకం సినిమాను ఎందుకు అడ్డుకున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్క ఆనంద్ బాబు ప్రశ్నించారు. వివేకం సినిమా వాళ్ళ బాబాయికి సంబంధించిన అంశాలు, వాళ్ళ బాబాయిని ఏ విధంగా గొడ్డలు పెట్టి నరికారు, ఏ విధంగా చిత్రీకరించారో దానిలో వాస్తవాలు చూపిస్తున్నారని చెప్పి భయంతో కోర్టుకు పోయి దాన్ని అడ్డుకున్నాడు. వదలండి, ఎందుకు అడ్డుకోవటం ఎందుకు? ఏంది ప్రజలు చూస్తారుగా, సినిమాయే కాదు, వదిలిపెట్టరాదు. ఇవాళ సినిమాల్లో చూసిన సీన్లు బయట చేసి తప్పేందని మాట్లాడుతున్నాడు. అసలు ఇంత నిస్సిగ్గుగా మాట్లాడే, అసలు మామూలు సాధారణ ప్రజలు ఎవడన్నా మాట్లాడే అర్థం ఉందండి. ముఖ్యమంత్రిగా సాక్షాత్తు పనిచేసినటువంటి వ్యక్తి నిస్సిగ్గుగా మాట్లాడటం అనేది చాలా బాధాకరం. ప్రజలు చీకొడతారు ఇతను అందరూ కూడా. అది చూస్తే మాత్రం సినిమాలో చేసింది బయట చేస్తే తప్పు లేదని ఒక మాట చెప్పాడంటే ఎంతకంటే పనికి మాలినాడు ఎవడు ఉండడు ఈ సమాజంలో. సాగునీటి సౌకర్యాల్ని మెరుగుపరచడం, పంటల దిగుబడి, గోదాముల సామర్థ్యం పెంపే లక్ష్యంగా ధనధాన్య కృషి యోజనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏటా 24,000 కోట్ల ఖర్చుతో 100 జిల్లాల్లో ఈ పథకాన్ని 6 ఏళ్ల పాటు అమలు చేయనుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 36 పథకాల్ని కలిపి ఈ పథకం అమలు చేయనుంది. దీనివల్ల 1.7 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 2032 నాటికి అదనంగా 60 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి లక్ష్యంగా ఎన్టీపీసీ 20,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ పచ్చజెండా ఊపింది. ఇదివరకు ఎన్టీపీసీ పెట్టుబడుల పరిమితి 7,000 కోట్లే ఉండగా దాన్ని కేంద్రం 20,000 కోట్లకు పెంచింది. తద్వారా ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీలో ఎన్టీపీసీ పెట్టుబడులు పెడుతుంది. ఎన్టీపీసీ పునరుత్పాదక ఎనర్జీ విభాగంలో ఎన్పీటీసీ గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులు పెట్టే సౌలభ్యం ఏర్పడింది. ఇదే సమయంలో ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ తన సొంత అనుబంధ సంస్థ ఎన్ఐఆర్ఎల్లో 7,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ నిర్ణయంతో 2030 నాటికి ఎన్ఎల్సీ ఇండియా పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 10.11 గిగావాట్లకు పెరుగుతుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. అంతరిక్ష యాత్ర విజయవంతంగా పూర్తి చేసుకుని వచ్చిన వ్యోమగామి శుభాంశు శుక్లాను కేంద్ర మంత్రివర్గం అభినందించింది. ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించింది.
డీఈ బదిలీ విషయంలో 50,000 రూపాయలు డిమాండ్ చేసిన తెలంగాణ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ చీఫ్ కనకరత్నంని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. తాండూరు నుంచి వికారాబాద్కు బదిలీ చేయాలని కనకరత్నంను డీఏని కోరగా ఆయన 50,000 రూపాయలు డిమాండ్ చేశారు. డీఏ ఏసీబీని ఆశ్రయించారు. ఇవాళ హైదరాబాద్ ఎర్రమంజిల్లోని పంచాయతీరాజ్ కార్యాలయంలో కనకరత్నం లంచం డబ్బులు తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం ఎర్రమంజిల్లోని పంచాయతీరాజ్ కార్యాలయంలో కేపీహెచ్పీ కాలనీలోని కనకరత్నం నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ ఏడాది మార్చి 31న ఈఎన్సీ కనకరత్నం పదవీ విరమణ పొందారు. ఆయన పదవీ కాలాన్ని ప్రభుత్వం ఏడాది పొడిగించింది. తెలంగాణలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం జెడ్పీటీసీ, ఎంపీటీసీల స్థానాల్ని ప్రభుత్వం ఖరారు చేసింది. తెలంగాణలో మొత్తం 31 జిల్లాల్లో 566 ఎంపీపీ, జెడ్పీటీసీల స్థానాల్ని ప్రభుత్వం ప్రకటించింది. ఎంపీటీసీ స్థానాలు 31 జిల్లాల్లో 5,773గా ఖరారు చేసింది. ఈ మేరకు జెడ్పీటీసీ, ఎంపీటీసీల స్థానాలపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు తెలంగాణలో గ్రామ పంచాయతీలు 12,778 ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఆయా గ్రామ పంచాయతీల్లో 1,12,000 వార్డులు ఉన్నట్లు వెల్లడించింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో అవినీతి అక్రమాల కేసులో జగన్మోహన్ రావు సహా 4 నిందితుల్ని ఈ నెల 22 వరకు కోర్టు సిఐడి కస్టడీకి అనుమతించింది. ఈ కేసులో నిందితుల్ని లోతుగా విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందన్న సిఐడి వాదనను పరిగణనలోకి తీసుకున్న మల్కాజిగిరి కోర్టు రేపటి నుంచి 6 రోజులు కస్టడీకి అనుమతించింది. ఈ మేరకు రేపు ఉదయం చల్లపల్లి జైలు నుంచి సిఐడి అధికారులు నిందితుల్ని కస్టడీలోకి తీసుకోనున్నారు. అటు నిందితులు వేసిన బెయిల్ పిటిషన్ను మల్కాజిగిరి కోర్టు కొట్టివేసింది. మంగళగిరి నియోజకవర్గం పరిధిలో దీర్ఘకాలంగా వివిధ ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న మరో 2,000 మందికి ఆగస్టు నెలలో శాశ్వత ఇళ్ల పట్టాలు అందించాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. మంగళగిరి పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులపై ఉండవల్లి నివాసంలో అధికారులతో లోకేష్ సమీక్ష నిర్వహించారు. గతంలో 3,000 మందికి సుమారు 1,000 కోట్ల విలువైన ఇళ్ల పట్టాలు అందజేశామని, ఆగస్టులో మరో 2,000 పట్టాలు ఇవ్వడానికి చర్యలు చేపట్టాలని సూచించారు. ఇళ్లు లేని పేదల కోసం కొత్తగా టిడ్కో గృహ సముదాయాల స్థల సేకరణ చేపట్టాలని ఆదేశించారు. మంగళగిరిలో ప్రస్తుత టిడ్కో సముదాయం వద్ద పార్కు అభివృద్ధి చేయాలన్నారు. సిఎస్ఆర్ ప్రభుత్వ నిధులతో నిర్మించదలపెట్టిన 31 కమ్యూనిటీ హాళ్లు, 26 పార్కులు, శ్మశానాల పనులు పూర్తిగా చేయాలని నిర్దేశించారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిడమర్రు మోడల్ స్కూల్ పునర్నిర్మాణ పనుల్ని సెప్టెంబర్లోగా పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు. మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ బృహత్ ప్రణాళికను వేగవంతంగా పూర్తి చేసి త్వరలో పనులు ప్రారంభించాలని మంత్రి లోకేష్ సూచించారు. విజయవాడ గవర్నర్పేటలో జంట హత్యలతో ఉలిక్కిపడింది. ఈ మధ్యాహ్నం రౌడీ షీటర్ కిషోర్ 2 వ్యక్తుల్ని దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. మృతులు విజయనగరం జిల్లాకు చెందిన ఎం రాజు, గాదె వెంకట్గా పోలీసులు గుర్తించారు. క్యాటరింగ్ పనుల కోసం విజయవాడ వచ్చిన 2 యువకులు రౌడీ షీటర్ కిషోర్తో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారని పోలీసులు తెలిపారు. వారి మధ్య జరిగిన ఘర్షణ వల్లే కిషోర్ 2ని హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలం గండికోటలో ఇంటర్ విద్యార్థిని హత్యపై పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది. విద్యార్థినిని గండికోటకు తీసుకెళ్లిన లోకేష్ అనే యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు హత్యలో అతడి పాత్ర లేదని తేల్చారు. ఈ కేసును పర్యవేక్షించడానికి జమ్మలమడుగు చేరుకున్న డీఐజీ కోయ ప్రవీణ్, కడప జిల్లా ఎస్పీ, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు పోలీసులతో సమీక్ష నిర్వహించారు. విద్యార్థిని హత్య కేసుకు సంబంధించి ఉదయమే ఖచ్చితమైన ఆధారాలు దొరికినట్లు డీఐజీ ప్రవీణ్ చెప్పారు. అమ్మాయిపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదన్నారు. ఎస్పీ అశోక్ కుమార్తో కలిసి విద్యార్థిని హత్య జరిగిన ప్రదేశాన్ని డీఐజీ పరిశీలించారు. గండికోట సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇవాళ రాత్రిలోపు జిల్లా ఎస్పీ కేసును ఛేదిస్తారని డీఐజీ ప్రవీణ్ చెప్పారు. రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే 100% సుంకం విధిస్తామని భారత్, చైనా, బ్రెజిల్ దేశాల్ని నాటో హెచ్చరించింది. మాస్కోతో వ్యాపారం చేస్తే 500% సుంకం విధించేలా ఇప్పటికే అమెరికా ప్రభుత్వం బిల్లును సిద్ధం చేయగా ఇప్పుడు నాటో మరో 100 సుంకాల హెచ్చరికను ముందుకు తెచ్చింది. భారత్, చైనా, బ్రెజిల్ రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని అమెరికా సెనేటర్లతో భేటీ తర్వాత నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే హెచ్చరించారు. ఆ దేశాల్ని తమ చర్యలు తీవ్రంగా దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. వ్లాదిమిర్ పుతిన్ను ఉద్దేశిస్తూ మాస్కోలోని ఆ వ్యక్తి శాంతి చర్చలకు రాకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందన్నారు. వెంటనే పుతిన్కు ఫోన్ చేసి శాంతి చర్చల్ని సీరియస్గా తీసుకునే విధంగా ఒత్తిడి చేయాలని చైనా, భారత్, బ్రెజిల్లకు నాటో సూచించింది. లేదంటే ఆ 3 దేశాలకు భారీ ఎదురు దెబ్బలు తప్పవని తేల్చి చెప్పింది. ఉక్రెయిన్కు గగనతల రక్షణ వ్యవస్థలే కాకుండా క్షిపణుల్ని భారీగా సరఫరా చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించినట్టు నాటో పేర్కొంది. నిన్నటి ఆయుధాలతో ఇవాల్టి యుద్ధాన్ని గెలవలేమని భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇటీవల జరిగిన యుద్ధాల్లో డ్రోన్లు విస్తృత పాత్ర పోషించాయని గుర్తు చేశారు. తక్కువ పరిమాణం, ధర వంటి కారణాలతో యుద్ధరంగంలో వ్యూహాత్మక సమతుల్యతను డ్రోన్లు అసమానంగా మార్చాయని జనరల్ అనిల్ చౌహాన్ వివరించారు. మానెక్షా సెంటర్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన సిడిఎస్
ఆపరేషన్ సింధూర్లో స్వదేశీ యుఏఎస్, సియుఏఎస్ వ్యవస్థలు ఎంతటి కీలకంగా వ్యవహరించగలవో నిరూపితమైందన్నారు. పాకిస్తాన్ కూడా భారీగా నిరాయుధ డ్రోన్లు, లాయిటర్ మందుగుండుతో దాడులకు దిగిందన్న సిడిఎస్ వాటన్నింటినీ కైనెటిక్, నాన్ కైనెటిక్ వ్యవస్థలతో ధ్వంసం చేసినట్టు చెప్పారు. అందులో చాలా వరకు చెక్కు చెదరకుండా ఉన్నాయని, తిరిగి వాటిని ఉపయోగించుకోవచ్చని జనరల్ చౌహాన్ వివరించారు. అందుకే మానవరహిత వైమానిక వ్యవస్థ స్వావలంబన అత్యవసరమన్న సిడిఎస్ అందుకు దిగుమతులపై ఆధారపడటం మాత్రం సరికాదన్నారు. విదేశీ సాంకేతికతపై ఆధారపడితే సైన్యం సంసిద్ధత బలహీనమవుతుందని జనరల్ చౌహాన్ వివరించారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్తో సరిహద్దు పీఓకే వద్ద నియంత్రణ రేఖ వెంబడి అదనపు బలగాల్ని మోహరిస్తున్న సైన్యం అధునాతన అపాచీ హెలికాప్టర్ల స్క్వాడ్రన్ను మోహరించేందుకు సిద్ధమైంది. ఈ నెల 21న అమెరికా నుంచే 2వ విడత కింద అందే 3 ట్యాంక్ ఇన్ ఎయిర్గా పిలిచే అపాచీ హెలికాప్టర్లను హిండన్ ఎయిర్ బేస్లో మోహరించనుంది. AH-64E పేరుతో పిలిచే సరికొత్త అపాచీ హెలికాప్టర్ల మోహరింపుతో పాక్తో సరిహద్దులు శత్రు దుర్భేద్యంగా మారనున్నాయి. 15 నెలల క్రితం సైన్యానికి తొలిదశ అపాచీ హెలికాప్టర్లు అందగా జోధ్పూర్లో మోహరించారు. 2 స్క్వాడ్రన్లను ఇప్పటికే పఠాన్కోట్, జోర్హాట్లో మోహరించారు. 2015లో 22 అపాచీ చాప్టర్ల కోసం అమెరికాతో ఒప్పందం చేసుకోగా 2020 జూలైలో వైమానిక దళానికి అందాయి. తర్వాత 2021లో $600 మిలియన్ 6 అపాచీ హెలికాప్టర్ల కొనుగోలుకు ఒప్పందం జరిగింది. ఈ 6ంటిని 2024 మే, జూన్ నెలల్లోనే ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఆలస్యమైంది. అపాచీ హెలికాప్టర్లు అన్ని వాతావరణ పరిస్థితుల్లో పూర్తి ఖచ్చితత్వంతో సమాచారాన్ని అందించనుండగా సైనిక దళాలకు దాడులు చేసే సామర్థ్యం పెరుగుతుంది. అమెరికా విధించబోయే సుంకాలపై అనిశ్చితి మధ్య అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పవనాలు నెలకొన్న వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. క్రితం సెషన్లో 317 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ 64 పాయింట్లు పెరిగింది. ఈ ఉదయం 82,535 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ మొదటి నుంచి హెచ్చుతగ్గుల మధ్య సాగింది. కాసేపటికి 82,343 పాయింట్ల కనిష్ట స్థాయిని నమోదు చేసిన సూచీ తర్వాత పుంజుకుంది. దిగ్గజ సంస్థల వాటాలు కొనేందుకు మదుపర్లు మొగ్గు చూపిన వేళ సెన్సెక్స్ 82,785 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివర్లో కాస్త తగ్గిన సూచీ 82,634 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 16 పాయింట్లు పెరిగి 25,212 పాయింట్ల వద్ద ముగిసింది.